బీబీజీ మీ నిజమైన సంపద. 21st century. Congrats from Kamareddy. Let's welcome him with a huge round of applause, Mr. Sanjeev. All of you, good morning. ముందుగా మనల్ని మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్వామి వివేకానంద చెప్పారు, నీలోన అనంతమైనటువంటి శక్తి దాగి ఉంది, దాన్ని వెలికి తీసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. చెప్పాలంటే ఒక కావటివాడు 2 బిందెల్ని తన భుజాన పైన రాజభవనం నుండి తీసుకెళ్తా ఉన్నాడు. వెళ్ళేటప్పుడు ఆ కావడి బరువు వెంబడి ఉండేటువంటి 2 బిందెలు ఏవైతే ఉన్నాయో ఒకదానికి రంధ్రం పడడం జరిగింది. వెళ్తూ వెళ్తూ ప్రతిరోజు అలాగే నీళ్ళని తీసుకెళ్తా ఉన్నాడు రాజభవనానికి. అప్పుడు ఒక చిల్లులు పడ్డటువంటి కుండ తనని అడిగింది, ఏమనంటే, నువ్వు తీసుకెళ్తా ఉన్నావు కదా, ఈ వాటర్ కుండ ఏదైతే ఉందో దాంట్లో నుంచి వాటర్ లేవు కదా, నువ్వు బాధపడట్లేదా, నన్ను ప్రతిరోజు మోస్తా ఉన్నావు అని చెప్పేసి. అప్పుడు కావడివాడు చెప్పాడు, నేను నిన్ను చూసి బాధపడట్లేదు, నీ వల్ల నేను ఉపయోగపడడానికి నిన్ను మోస్తా ఉన్నాను అని చెప్పేసి ఏ విధంగా చెప్పాడంటే, ఆ రాజభవనం నుండి వెళ్ళేటప్పుడు ఆ రంధ్రం పడ్డటువంటి కుండ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చేటువంటి వాటర్ ద్వారా పువ్వులు అక్కడ ఉన్నటువంటి విత్తనాలపై పడి ఆ పువ్వులు వికసించడం జరిగింది. అప్పుడు ఆ పువ్వులు తీసుకెళ్లి రాజుగారికి ఇవ్వడం జరిగింది. అతను చాలా ఆభరణాలు ఇవ్వడంతో తాను ఉన్నతంగా బతకడానికి అవకాశం వచ్చింది. కాబట్టి అప్పుడు ఆ కుండతో చెప్పడం జరిగింది, తను ఏంటంటే, నీలో ఉన్నటువంటి ఏవైతే బలహీనతలు ఉన్నాయో వాటిని చూసుకోకుండా, నీ లోపల ఉన్నటువంటి బలహీనతలు కాకుండా బలంగా ఉండేటువంటి వాటిని చూసుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి. మనం క్లాస్ రూమ్లో కానీ లేకపోతే ఒక ఇద్దరి మధ్య సంభాషణ జరిగినప్పుడు 3వ వ్యక్తి గురించి మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు అంటే మన సమయాన్ని 3వ వ్యక్తికి కేటాయించడం జరుగుతుంది. అలా కాకుండా నీ కోసం నువ్వు తెలుసుకున్నట్లయితే, అంటే ఒక పెద్ద ఆయన చెప్పాడు ఏంటంటే, ఈ లోకం గురించి తెలుసుకునే ముందు నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయు, అప్పుడే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఆలోచించే ప్రతి ఏదైనా సరే మన గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు కాన్ఫిడెంట్గా సక్సెస్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఒకసారి మన ఆలోచనలు ఎటువైపు వెళ్తా ఉన్నాయి, మన మాటలు ఎటువైపు వెళ్తా ఉన్నాయి, మన హార్ట్ ఫీలింగ్స్ ఎటువైపు వెళ్తా ఉన్నాయి, మన ఆలోచనల సైడు మనం ఎక్కడ తీసుకెళ్తా ఉన్నాము, మన తల్లిదండ్రుల నుంచి మన తల్లిదండ్రులకి మనం ఏం ఇవ్వాలనుకుంటున్నామో, వాళ్ళు ఏం పొందాలనుకుంటున్నారో మన నుంచి అని చెప్పేసి మన హృదయం లోతుల్లో నుంచి చూసినట్లయితే మనకు ఒక ఆలోచన విధానం పరిధి దాటి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనిషి ఎప్పుడైనా సరే తనను తాను తెలుసుకున్నట్లయితే ఈ ప్రపంచాన్ని జయించగలుగుతాడు. చూడండి, ఒకసారి ఒక మసి ఏదైతే ఉందో, ఒక దీపంత 2 దీపంతలను చూసుకున్నట్లయితే, ఒక దీపంతలో ఉన్నటువంటి గాజు పెంకు ఏదైతే ఉంటుందో దాని నిండా మసి నిండినట్లయితే మనం వెలుతురు ఎక్కువ రావడానికి మనం ఏం చేస్తాం, ఒకసారి తీసి దాన్ని కంప్లీట్గా క్లీన్ చేసి పెట్టినట్లయితే కంప్లీట్గా ఎక్కువ వెలుతురు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూడా మన ఆలోచనలు, చెడు ఆలోచనలు, మంచి ఆలోచనలు ఏవైతే ఉంటాయో మంచి వైపు మనల్ని మనం మార్చుకున్నట్లయితే, మనల్ని మనం తెలుసుకున్నట్లయితే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆ సక్సెస్లో ఉన్నటువంటి ఏవైతే ఫీలింగ్స్ ఉంటాయో అవి తల్లిదండ్రుల రూపంలో మనం అందించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనల్ని మనం తెలుసుకోవడానికి ఫస్ట్ ప్రయత్నం చేయాలి. నేను ఇంచుమించుగా 4 years బ్యాక్ ఇదే విషయం నాకు తెలియలేనప్పుడు భారతీయ విద్యా భవన్లో ఇదే ఇంపాక్ట్ ద్వారా నా లోపల ఉన్నటువంటి విషయాలు ఏంటి, నా లోపల లేనటువంటి బలహీనతలు ఏంటి, బలాలు ఏంటి అని చెప్పేసి నేను ఇంపాక్ట్ క్లాస్కి వెళ్ళడం ద్వారా ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉండగలుగుతున్నాను. అప్పుడు నేను ఓన్లీ ఒకటే పీజీ చేశాను, ఈరోజు నేను 2 పీజీలు చేస్తూ ఉన్నాను. కాంట్రాక్ట్ ఎంప్లాయీగా జాబ్ చేస్తూ ఇది గ్రామీణ ప్రాంతంలో ఉపయోగపడేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నాకున్నటువంటి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాను. దయచేసి ముఖ్యంగా ఈరోజు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, అబ్బాయిలు ఎవరైనా సరే, మనమంతా గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వచ్చిన వాళ్ళం. ఇవన్నీ విషయాలు మనకంటే తెలియదు కాబట్టి దయచేసి ఇవి చాలా ఇంపార్టెంట్ మనకు. కాబట్టి మన మైండ్ ఏదైతే ఉందో, మన హార్ట్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన తల్లిదండ్రులతోని కానీ మనల్ని మనం షేర్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ కాగలుగుతాం.
చూడండి, ఏ రోజైతే మనం తల్లిదండ్రులతో కాకుండా ఏదైతే మన ఆలోచన విధానం మార్చుకున్నప్పుడు ఏం చేసినప్పటికీ మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉండదు. కాబట్టి ముఖ్యంగా ఇంటరు, డిగ్రీ, ఏవైతే పీజీ స్టేజెస్ ఉన్నాయో మన ఆలోచన విధానం, మన యొక్క ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో మన ఫీలింగ్స్ని, మనకి ఏ ఫీలింగ్స్ కలిగినా సరే ఒక తెల్ల పేపర్ పైన రాసి అవుటని అతకబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే గతంలో ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాం అనే దానికి మనం డిసైడ్ చేయడానికి మన ఆలోచన విధానాలే చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే గతంలోకి ఇప్పుడు ఎలా ఉన్నామనే మార్పు చూసుకోవాలంటే మనల్ని మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనలో మార్పు కలుగుతుంది. గత సంవత్సరం మనం ఏం చేస్తాం, ఈ సంవత్సరం ఏం చేస్తూ ఉన్నాం, 5 years ఆఫ్టర్ మనం ఎక్కడ ఉంటాం అనేది ఎవరో డిసైడ్ చేయరు. మన ఆలోచనలు మాత్రమే డిసైడ్ చేస్తాయి, మన ఆలోచనలు మాత్రమే అడుగులు వేస్తూ ఉంటాయి. అవేర్నెస్ అంటే ఒక ఆలోచన ఎప్పుడైతే ఆచరణ రూపంలోకి ఉంటుందో, యాక్షన్ రూపంలోకి ఉంటుందో అప్పుడు మాత్రమే సక్సెస్ కావడానికి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ఆలోచిస్తూ ఉంటాం, కానీ ఆచరణ చేయకపోవడం వల్ల సక్సెస్ కాలేకపోతూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా సరే సమయం మించిపోలేదు కాబట్టి ఇంటర్లో ఉండని, డిగ్రీలో ఉండని మనం ఏ సైడ్ వెళ్తూ ఉన్నాం, ఎందుకు వెళ్తూ ఉన్నాం అనే క్వశ్చనింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎవరికి క్వశ్చనింగ్ వేసుకోవాలి, మనల్ని మనమే క్వశ్చనింగ్ వేసుకోవాలి, అనాలసిస్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ ఆలోచన ఎలా ఆలోచిస్తూ ఉన్నాను, మంచి ఆలోచన చేస్తూ ఉన్నానా లేదంటే చెడు ఆలోచన చేస్తూ ఉన్నానని చెప్పేసి మనం ఆలోచించినప్పుడు మాత్రమే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజులో డిగ్రీ చేస్తూ ఉన్నప్పటికీ ఏ సైడ్ వెళ్తూ ఉన్నావు నువ్వు, ఎన్ని సంవత్సరాల వెళ్తా ఉన్నావు, వెళ్ళిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఏంటిది అనేది క్వశ్చనింగ్ మార్క్ మన లోపల ఉండాలి. ఎప్పుడైతే ప్రశ్న మొదలవుతుందో ఆన్సర్ ఖచ్చితంగా మనకే దొరుకుతుంది. కాబట్టి దయచేసి క్వశ్చనింగ్ మనల్ని మనమే వేసుకోవాలి, ఎవరో క్వశ్చనింగ్ ఎవరు. కాబట్టి మన క్వశ్చనింగ్ మనమే వేసుకొని మన ఆన్సరింగ్ మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే మనల్ని మనం ఎప్పుడైతే జయిస్తామో, ఈ మైండ్లో ఏదైతే ఆలోచన విధానాన్ని ఎప్పుడైతే జయిస్తామో మనం సక్సెస్ కావడానికి 100కు 100 పాలు ఉంటుంది. కాబట్టి మీరు కూడా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ఇంత మోటివేషన్ ఇచ్చిన సంజీవ్ గారికి ఒక్కసారి గట్టిగా, మన కామారెడ్డి అతనే. అండ్